హలో గైస్, ఈరోజు మనం చికెన్ 65 చేసుకుంటున్నాం. సో చికెన్ 65కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూద్దాం. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. అదేవిధంగా ఫుడ్ కలర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా, కార్న్ఫ్లోర్, కర్డ్, కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు, పచ్చిమిర్చి, 1 ఎగ్ అండ్ లెమన్, మన జింజర్ గార్లిక్. సో వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఎగ్స్ తీసుకుందాం. సో నేను 1 కిలోకి 1 ఎగ్ తీసుకున్నాను గైస్. అదేవిధంగా కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ 1 కిలోకి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా చిన్న స్పూన్, సాల్ట్, సో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టేస్టింగ్ సాల్ట్. ఎక్కువ తక్కువ కాకుండా కొంచెం వేసుకోండి. ఫుడ్ కలర్, సో ఈ కంటెంట్ అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం గైస్. సో చూసారు కదా, నేనైతే నీట్గా ఇలా కలిపి పెట్టుకున్నాను. సో దీంట్లోకి ఒక లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను, 1 లెమన్. సో గైస్ చూసారు కదా, సో అంతా మంచిగా కలుపుకున్నాను. సో ఒక 10 to 15 మినిట్స్ ఇది పక్కకు పెట్టుకుంటాను నేను. సో మ్యారినేట్ చేసినట్టు అనమాట. సో గైస్ చూసారు కదా, ఆయిల్ వేడి అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో గైస్ చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. సో మన 65కి రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మిర్చి తీసుకున్నాం కదా, సో ఈ మిర్చి అనేవి ఇలా మధ్యలోకి చీల్చుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. సో నేను వీటిని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ కరివేపాకు ఫ్రై చేసుకున్నాం. సో ఫైనల్గా కొత్తిమీర కూడా ఫ్రై చేసుకున్నాం.
గైస్ చూసారు కదా. సో ఫైనల్గా మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఆయిల్ తీసుకుందాం, పోప్కి వేసుకుంటున్నాం అనమాట మన చికెన్ 65ని. సో మీరు చూడండి, చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ఇది. సో గైస్ ఆయిల్ కొంచెం వేడైపోయింది. సో ఇప్పుడు నేను మన చాప్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసుకుంటున్నాను. సో ఫ్లేవర్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుంది దీంతో. సో లైట్గా సాల్ట్ వేసుకోండి గైస్ మీరు. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కర్డ్ తీసుకోవాలి. సో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత కర్డ్ తీసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. చికెన్ అనేది వేసేసుకున్నాం దీంట్లోకి. సో ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. గైస్ చూసారు కదా, ఇలా నీట్గా కలుపుకోండి. సో మనకి గార్లిక్ ఇంకా జింజర్ చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. సో ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేసుకొని చూపిస్తాను. సో గైస్ ఫైనల్గా చూడండి, ఇంత మంచిగా నీట్గా మంచి కలర్తోని మన చికెన్ 65 రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేయడం కంటే ముందే నాకు తినాలన్న ఇది వచ్చేస్తుంది. సో నేనైతే ఒక టేస్ట్ చేస్తున్నాను. సో చూడండి గైస్, టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అండ్ నాకు సపోర్ట్ చేయండి గైస్. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు చూసిన వెంటనే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.